ఏపీలో 4వ రోజు కూడా వాహనదారులకు పెట్రోల్ డీజిల్ కష్టాలు వెంటాడుతున్నాయి. బంకుల వద్ద వాహనదారులు బారులు తిరగా పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రజలు అల్లాడుతున్నారు. వరి కోతలు నిలిచిపోయి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. ఆటోనగర్, బెన్ సర్కిల్, బీఆర్టీఎస్ రోడ్లో కిలోమీటర్ల మేర క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఇక ఏపీలో ఇంధన కష్టాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ విజయవాడ నుంచి, మూర్తి తిరుపతి నుంచి అందిస్తారు. ముందుగా అశోక్తో మాట్లాడదాం. అశోక్, చెప్పండి, వరుసగా 4వ రోజు కూడా ఇక్కట్లు తప్పట్లేదని తెలుస్తోంది. కిలోమీటర్ల మేర గంటల తరబడి నిలబడుతూ వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. మరోవైపు రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. వాళ్ళకి డీజిల్ దొరకపోవడంతో పనులన్నీ ఆగిపోయాయి. ఏం జరుగుతోంది? ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రకటనలు వెలువడే అవకాశం ఉందా? పరిస్థితి చక్కదిద్దే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ప్రభుత్వం వైపు డీజిల్ కొరత లేదంటూనే ఆ కొరత లేకుండా చూడాలని చెప్తున్నప్పటికీ కూడా కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కేవలం గ్రామీణ ప్రాంతాలే కాదు, విజయవాడ నగరంలో కూడా తీవ్రంగా డీజిల్ కొరత కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో చూస్తే కనుక ఎక్కడా డీజిల్ లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజులుగా డీజిల్ లేకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు కోతల సీజన్ కావడంతో ఈ సమయంలో రైతులు ఏదైతే ధాన్యం సంబంధించి అటు కోత కావచ్చు, లేదంటే ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు కావచ్చు, ఈ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వాహనాల్లో ఆయిల్ లేకపోవడంతో అవి ఎక్కడికి కదలేని పరిస్థితి. అదే సమయంలో పట్టణవాసులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. విజయవాడ నగర పరిధిలో చాలా బంకుల్లో ఆయిల్ లేని పరిస్థితి. దీంతో మన ప్రస్తుతం ఉన్న సిటీ పోలీస్ సర్వీస్ పెట్రోల్ బంకు పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా వాహనదారులు క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు కూడా క్యూ ఉంది. ఇక్కడ రేషన్ పద్ధతిలో మాత్రమే, అంటే 2 వీలర్స్కు 300, అలాగే కార్లకు 1000 రూపాయల వరకు కూడా ఆయిల్ ఇక్కడ ఫిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ కొంతమంది వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందండి? అంటే ఎక్కడ వేరే చోటుకి వెళ్ళొచ్చారా? ఇక్కడే ఎట్లా? మన ఆంధ్ర పట్టిన దరిద్రం ఎక్కడ లేదండి. మన ఆంధ్రకి పెద్ద దరిద్రం పట్టింది. మోళీ ఉండేది దరిద్రం మనకి. అది నాకు చెప్పాలండి. అంటే ఆయిల్ దొరకట్లేదా? వేరే చోట్ల ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ దొరికినా ఎక్కువ కొడతారండి. అన్ని బళ్ళు కొడతలా, కొద్ది కొట్టినారు వాళ్ళు లేదంటున్నారంటే. వాళ్ళ ఇష్టం కదా, బంకుల ఇష్టం కదా, మనం చేసేది ఏం లేదు కదా. అయితే మనం చూస్తున్నాము ఆయిల్ కోసం చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సార్, ఎట్లా ఉంది ఆయిల్? ఎంతసేపు క్యూలో నిలబడ్డారు? అయితే చాలా మంది ఉదయం నుంచి కూడా క్యూలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 2 వీలర్లతో పాటు కార్లు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. దాదాపుగా నిన్న కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రజలు మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటానని చెప్తున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు నుంచి పెట్రోల్ బంకుల వద్ద రెవెన్యూ అధికారులను కూడా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితికి చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. అయితే అశోక్, సో ఇంధన ధరలు పెరుగుతాయి, పెట్రోల్ ధరలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో అవ్వచ్చు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెరుగుతాయని కొన్ని ప్రతిపక్షాలు, కాంగ్రెస్ లాంటి పార్టీలు వ్యాఖ్యానించడం అవ్వచ్చు. అది కూడా ఈ పరిస్థితికి ఒక కారణం అనేది వినిపిస్తోంది. దాంట్లో వాస్తవం ఉందా? సప్లయర్స్ కూడా దీన్ని గడిచిన 4-5 రోజులుగా వినిపిస్తున్న మాట. కానీ ప్రభుత్వం కూడా ఇటు ప్యానిక్ కొనుగోళ్లు అని చెప్తోంది. కానీ ప్యానిక్ కొనుగోళ్లు ఉంటే ఏదైనా 1-2 బంకుల దగ్గరే ఉండొచ్చు. కానీ రాష్ట్రంలో చూస్తే కేవలం విజయవాడే కదా, రాష్ట్రంలో ఏ బంకు దగ్గర చూసినా సరే కూడా ఇదే కనిపిస్తోంది. చాలా చోట్ల బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టేశాయి. అరకొరగా మాత్రమే డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉన్న బంకుల వద్ద మాత్రం ఈ తరహాలో ప్రజలు బారులు తీరిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న కూడా ఇక్కడ కొద్దిసేపు మాత్రమే ఆయిల్ అందుబాటులో ఉంది. నిన్న సాయంత్రం ఈ బంకును పూర్తిగా మూసివేశారు. అర్ధరాత్రి తర్వాత ఒక ట్యాంకర్ రావడంతో మళ్ళీ తెల్లవారుజాము నుంచి కూడా ఈ బంకు తెరుచుకున్న పరిస్థితి. అయితే విజయవాడ నగర పరిధిలో చాలా వరకు కూడా బంకులు మూతపడ్డాయి. అరకొరగా ఉన్న బంకులు మాత్రమే ప్రస్తుతం ఆయిల్ను అందుబాటులో ఉంచిన పరిస్థితి కనిపిస్తోంది. ఆల్ రైట్ అశోక్, ఒకసారి తిరుపతి వెళ్దాం. మా కరెస్పాండెంట్ మూర్తి అక్కడే ఉన్నారు. మూర్తి, చెప్పండి, ఏంటి అక్కడ సిచ్యువేషన్? సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల నుంచి ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఏదైనా పరిస్థితి చక్కబడే అవకాశం ఉందా? ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజనరీ సీఎం అంటూ గొప్పలు చెప్పుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో పెట్రోల్, డీజిల్ కూడా దొరకనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయంటే ఏ స్థాయిలో గడ్డు పరిస్థితి, పాలనా వ్యవస్థ ఉందనేది అర్థం పడుతోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో పెట్రోల్, డీజిల్ కోసం
బారులు తీరినటువంటి వాహనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు తిరుపతిలో ఉన్నటువంటి యొక్క లీలమహల్ సర్కిల్ వద్ద ఉన్నటువంటి ఒకే ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ స్టాక్ ఉంది. తిరుపతి అర్బన్ పరిధిలో 28 పెట్రోల్ బంకులు ఉంటే వాటిలో దాదాపు 70% పెట్రోల్ బంకులు మూతపడిపోయాయి. మరోవైపు రూరల్లో 13 పెట్రోల్ బంకులు ఉంటే అక్కడ కూడా మూతపడిపోయినటువంటి పరిస్థితి. చంద్రగిరిలో 10 పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ప్రస్తుతం నాయుడుపేటలో 11, శ్రీకాళహస్తిలో 14, ఏర్పేడు పరిసర ప్రాంతాల్లో 11 పెట్రోల్ బంకుల్లో మొత్తం అన్ని కూడా పెట్రోల్ మూతపడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉన్న స్టాక్ను మెయింటైన్ చేస్తూ వారంతా కూడా అందుబాటులో ఉన్న వాహనాలకు పెట్రోల్ పడుతున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టాక్ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? 5,000 లీటర్లు ఉంది స్టాక్. ఇంకా కన్ఫామ్ కాదు అక్కడ నుంచి 5,000 పట్టేసి మేము కూడా ఆపేస్తాం. మాకు ఏ స్టాక్ అందట్లేదు, వాళ్ళు ఏది మాకు సమాధానం చెప్పట్లేదు. నిన్న కూడా ఎలాంటి ఇబ్బందులే పడ్డారు, ఇప్పటి వరకు ఏం చెప్తారు? నిన్న కూడా ఉన్నంత వరకు పట్టాము, కొన్ని ఖాళీ అయిపోయాయి, ఇంకొక రౌ ఉంది, అది కూడా పట్టి ఖాళీ చేసామన్నారు. అంటే డీజిల్ అనేది చాలా ఇబ్బంది ఉంది. డీజిల్ అసలు లేదు, డీజిల్ అనేది అసలు లేదు, ఓన్లీ పెట్రోల్. డీజిల్ అనేది అసలు లేదు, ఓన్లీ పెట్రోల్ మాత్రమే. 5,000 స్టాక్ ఉంది, అది అయిపోతే ఆపేస్తాం. అంటే తిరుమలకు వచ్చేటువంటి భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడతారు. మీరు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు, కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు, ఏ ఊరు నుంచి వచ్చినా కూడా మనకు వాడు ఇస్తేనే కదా పడగలుగుతాం. డీజిల్ డీజిల్ అనేది మనకు సప్లై లేదు, ఆగిపోయింది. ఓన్లీ పెట్రోల్ మాత్రం ఉంది, అది కూడా అయిపోయిందంటే ఆపేస్తాం. మాకు స్టాక్ కన్ఫర్మ్ చేయాలి, స్టాక్ కన్ఫర్మ్ చేస్తే మళ్ళీ చెప్తాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం స్టాక్ ఉన్నంత వరకు వీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్లో, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో వారు ఉన్నటువంటి స్టాక్ మేరకు ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, సుదూర ప్రాంతాల్లో వెళ్ళేటువంటి వాహనదారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కష్టాలు, పెట్రోల్ కష్టాలు ఎలా అనిపిస్తున్నాయి సార్? ఓవరాల్ ఎలా అనిపిస్తున్నాయి సార్? పెద్ద అంతా సంతోషం అని రాత్రి నైట్ డ్యూటీ చేసి వచ్చి 8కి వచ్చి నిలుచుకున్నాము. మా బాధలు మా తిప్పలు మేము పడతా ఉన్నాము. అంతా సంతోషంగా, కొంచెం పక్కకు పోతే చాలు మేము బండి చూడొచ్చు. పెట్రోల్ కష్టాల కోసం వారంతా కూడా పెట్రోల్ బంకుల ముందు బారులు తీరినటువంటి వాహనదారులు మనకు కనిపిస్తూ ఉన్నారు. చాలా మంది పెట్రోల్ దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతి నగరంలో తిరుమల శ్రీవారి దర్శనంకి వచ్చేటువంటి సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సార్ ఎలా అనిపిస్తుంది పెట్రోల్ కష్టాల పైన? కైసా ఇట్స్ ప్రిటీ మచ్ స్ట్రగ్లింగ్. లైక్ వీఆర్ కమింగ్ ఫ్రమ్, ఇక్కడ చాలా స్ట్రగల్ చేస్తున్నాం. లాస్ట్ 2 days నుంచి ఇదే సిచ్యువేషన్ ఉంది అంటున్నాం, విన్నాం. సో ఇట్స్ లైక్ ట్రబుల్ ఫర్ ఆల్ ద డివోటీస్ హు ఆర్ కమింగ్ హియర్ ఫర్ దర్శనం. ఐ హోప్ ఇట్ గెట్స్ రిజాల్వ్డ్ ప్రిటీ సూన్. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారి దర్శనంకి వచ్చినటువంటి భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి భక్తులు, వీరు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ట్యాక్సీ క్యాబ్ను అద్దెకి తీసుకున్నటువంటి భక్తులంతా కూడా ఇబ్బంది. వరుసగా 4వ రోజు కూడా తిరుపతి నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఓకే మూర్తి, రైట్.